హాయ్ ఎవ్రీవన్, యామి హరి టీసీకి స్వాగతం. ఈరోజు మనము ఛార్జింగ్ మరియు బ్యాటరీ యొక్క లైఫ్ ఎక్కువ వచ్చేటట్టు అన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, బ్యాటరీ బాగా రావాలనుకుంటే ఫస్ట్ మనము ఛార్జర్స్ గురించి మాట్లాడుకుందాము. ఛార్జర్లు వచ్చేసి 5 వాట్ల ఛార్జరు, 10 వాట్ల ఛార్జరు, 20 వాట్ల ఛార్జరు, 40 వాట్ల ఛార్జరు, మళ్ళీ 80 వాట్ల ఛార్జరు, 120 వాట్ల ఛార్జర్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకోటి, ఈ 160 వాట్ ఛార్జర్ అనేది కాస్ట్లీ ఫోన్లకు మాత్రమే ఇస్తాడు, తక్కువ కాస్ట్ ఉన్న ఫోన్స్కి ఇవ్వడు. అండ్ ఈ 160 వాట్ల ఛార్జర్ అనేది తక్కువ కాస్ట్లీ ఉన్న ఫోన్స్కి వాడచ్చు. అంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ లేని వాటికైనా పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ 160 వాట్ల ఛార్జర్తో. అదే కాకుండా 5 వాట్ల ఛార్జర్ని కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న మొబైల్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కాదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ 80 వాట్ల ఛార్జింగ్ చేసే ఫోన్ ఉందనుకోండి, దానికి 20 వాట్లు పెట్టి ఛార్జింగ్ చేయొచ్చు, లేదా 5 వాట్లు పెట్టి ఛార్జింగ్ చేయొచ్చు. కానీ ఏం చెప్తుంది అంటే ఛార్జింగ్ అంటది. అది 20 వాట్లు పెట్టారనుకోండి ఫాస్ట్ ఛార్జింగ్ అంటది. అదే 40 వాట్లు కానీ 80 వాట్లు పెట్టారనుకోండి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటది. 120 వాట్స్ పెట్టారనుకోండి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అంటది. అంతా ఛార్జింగ్ స్పీడ్స్ గురించి అది చెప్తుంది అంతే మొబైల్లో. అలానే చేసి మీకు అవే ఛార్జర్లు పెట్టి వాడాలని రూల్ లేదు. 5 వాట్ల ఛార్జర్ పెట్టచ్చు, లేదా ఏదైనా పెట్టచ్చు. ఇంకా మంచిది ఏంటంటే 5 వాట్ల ఛార్జర్ అనేది ఇంకా మంచిది ఫోన్లకి. కానీ ఏంటంటే చాలా టైం పడుతుంది, 3 గంటలు 4 గంటలు పడుతుంది ఫోన్ ఛార్జ్ అవ్వాలంటే అది. అండ్ ఇప్పుడు మీకు మొబైల్లో టిప్స్ చెప్తానమాట బ్యాటరీ గురించి. ఇది బ్యాటరీ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేయాలన్నమాట ఈ టిప్స్, సరేనా? ఇవి బాగా పాటించండి. శాంసంగ్ ఫోన్లో బ్యాటరీ సెట్టింగ్స్ని ఎటా వాడాలో చెప్తాను. ముందుగా సెట్టింగ్స్కి వెళ్ళండి, కిందకి వెళ్తే బ్యాటరీ అని ఉంటుంది, దాన్ని నొక్కండి. పవర్ సేవింగ్ అని ఉంది కదా, దాన్ని కానీ నొక్కారంటే మీకు 20% బ్యాటరీ ఉంటే మీకు ఎక్కువసేపు వచ్చేటట్టు చూస్తుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ యూసింగ్ లిమిట్ అని ఉంది కదా, ఏమన్నా బ్యాక్గ్రౌండ్ యాప్స్ కానీ ఉంటే దాన్ని క్లోజ్ చేసుకోండి, వాటి వల్ల బ్యాటరీ అనేది ఎక్కువసేపు వస్తుంది. కిందకి వెళ్ళారంటే ఛార్జింగ్ సెట్టింగ్ అని ఉంటుంది, వాటిలో ఫాస్ట్ ఛార్జింగ్ అని ఆఫ్ చేసుకోండి. దీనివల్ల బ్యాటరీ లైఫ్ బాగా వస్తుంది. ఆన్ చేసుకున్నా ఆఫ్ చేసుకున్నా అది మీ ఇష్టము. కిందకి వెళ్తే బ్యాటరీ పర్సంటేజ్ ఉంది, అది మీకు చూపిస్తుంది ఎంత బ్యాటరీ వాడితే ఎంత ఉంది ఫోన్లో బ్యాటరీ అని. నెక్స్ట్ ఎంఐ ఫోన్లో బ్యాటరీ సెట్టింగ్స్ని ఏటా వాడాలో చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి, సెట్టింగ్స్లో బ్యాటరీ అని ఉంటుంది, దాన్ని నొక్కండి. కరెంట్ మోడ్ అంటే బ్యాలెన్స్, పెర్ఫార్మెన్సు అండ్ అల్ట్రా బ్యాటరీ సేవర్ ఉంటుంది. అల్ట్రా బ్యాటరీ సేవర్ అంటే మామూలు బ్యాటరీ సేవర్ కంటే ఎక్కువ బ్యాటరీ సేవ్ చేస్తుంది. బ్యాటరీ చెకప్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. వీటిలో బాగా బ్యాటరీ కన్సంప్షన్ అయ్యే యాప్స్ చూపిస్తుంది, వీటిని క్లోజ్ చేశారంటే బ్యాటరీ అనేది బాగా వస్తుంది. దాని తర్వాత ఛార్జింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది, ఇది నొక్కారంటే మీకు నచ్చిన ఛార్జింగ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ ప్రొటెక్షన్ అని ఉంటుంది, బ్యాటరీ ప్రొటెక్షన్లో వచ్చేసి బ్యాటరీ ప్రొటెక్షన్ ఇంకో మోడ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే 80% వచ్చేంతవరకు బ్యాటరీ ఎక్కుతుంది, దాని తర్వాత ఆగిపోతుంది. స్మార్ట్ ఛార్జింగ్ అంటే 80% వరకు ఫాస్ట్గా ఛార్జ్ ఎక్కుతుంది, దాని తర్వాత మామూలుగా ఛార్జ్ ఎక్కుతుంది అనమాట. మళ్ళీ ఎడిషనల్ ఫీచర్స్ అంటారు, వీటిలో 5G బ్యాటరీ సేవర్ అని ఉంటుంది, నైట్ మోడ్ అని ఉంటుంది. నైట్ మోడ్ అంటే తెల్లగా నుంచి నల్లగా మారుతుంది స్క్రీను. నెక్స్ట్ వివో అండ్ ఐక్యూ ఫోన్స్లో బ్యాటరీ సెట్టింగ్ని ఎటా వాడాలో చెప్తాను. ఫస్ట్ పైనుంచి కింద కనండి, అంటే ఇక్కడ నట్టు బొమ్మ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, సెట్టింగ్స్కి వెళ్తుంది. కిందకి వెళ్తే బ్యాటరీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ స్విచ్ మోడ్ అని ఉంది, బ్యాటరీ సేవరు, బ్యాలెన్స్ మోడు, మాన్స్టర్ అని. బ్యాటరీ సేవర్ అంటే మీకు బ్యాటరీ కానీ తక్కువ ఉంది అంటే ఈ మోడ్ పెట్టుకున్నారనుకుంటే బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది, స్క్రీన్ నల్లగా అయిపోయి బ్యాక్గ్రౌండ్ యాప్స్ని కొద్దిగా షట్ డౌన్ చేసి అలా చేస్తుంది. బ్యాలెన్స్ మోడ్ అంటే స్టాండర్డ్ మోడ్ కూడా అనొచ్చు, మామూలుగా డైలీ బేసిస్ మీద వాడే మోడ్ అనమాట. రోజు మనకి ఏ విధంగా కావాలో అలా వాడేదానికి యూస్ఫుల్ అవుతుంది. మాన్స్టర్ మోడ్ అంటే గేమ్లు ఆడే వాళ్ళకి పనికొస్తుంది,
దీంట్లో ఏం చేస్తదంటే పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసి బ్యాటరీ కూడా బాగా హీట్ ఎక్కేస్తది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుతదనమాట. కింద బ్యాటరీ సేవర్ సెట్టింగ్ ఉంటది. ఈ బ్యాటరీ సేవర్ సెట్టింగ్స్‌లో కూడా చాలా మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాటరీ సేవర్ అంటే ఇది మనము మాన్యువల్‌గా అంటే మనము బటన్ నొక్కి ఆన్ చేసుకోవటం అనమాట. ఇది మనం ఆటోమేటిక్‌గా కూడా ఆన్ చేసుకోవచ్చు. అది కూడా మన కింద ఎంత దాంట్లో మనకి బ్యాటరీ సేవర్ సెట్టింగ్ ఆన్ అవ్వాలని కూడా మనం పెట్టుకోవచ్చనమాట. నేను 20% పెట్టుకున్నాను. నా ఫోన్ కానీ 20% పడిపోయింది అంటే బ్యాటరీ సేవర్ అనేది ఆటోమేటిక్ ఆన్ అవుతది. వీటిలో మనము బ్యాటరీ సేవర్ ఎప్పుడు ఆఫ్ చేయాలో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 90%లో ఆఫ్ అయిపోతది అనుంది బ్యాటరీ సేవరు. అది ఎప్పుడంటే ఛార్జింగ్ చేసి 90% బ్యాటరీ ఎక్కితే లేదా 90 మించి ఎక్కితే బ్యాటరీ సేవర్ అనేది ఆఫ్ అయిపోతది. ఈ బ్యాటరీ సేవర్ కూడా మనకి ఇంకా మోడ్స్ ఉన్నాయన్నమాట. వాటిలో వచ్చేసి రెడ్యూస్ స్క్రీన్ టైమ్ అవుట్ డ్యూరేషన్ అనమాట. అంటే స్క్రీన్ అనేది త్వరగా నల్లపడిపోతది. మామూలుగా అయితే టైం ఎక్కువ పడతదనమాట. ఇది పెట్టుకున్నప్పుడు త్వరగా స్క్రీన్ అనేది నలుపు పడిపోతది. అండ్ రెడ్యూస్ స్క్రీన్ రిఫ్రెషింగ్ రేటు. స్క్రీన్ అనేది ఈ ఫోన్ రిఫ్రెషింగ్ రేట్ వచ్చి 120 GHz అంటే 121 GHz అనమాట. అది తగ్గిపోయి 60 హెర్ట్జ్‌లో పడిపోతది. అండ్ డార్క్ మోడ్ అని ఉంటది. ఇప్పుడు స్క్రీన్ అంతా తెల్లగా ఉంది కదా! ఇది నల్లగా మారిపోతదనమాట. ఈ బ్యాటరీ సేవర్ సెట్టింగ్‌లో ఉన్నప్పుడు. అది. దాని తర్వాత సూపర్ బ్యాటరీ సేవర్ అని ఉంటది. అంటే ఇది బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా యాప్స్ అన్నీ చాలా వరకు ఉన్న అన్నెసెసరీ యాప్స్ అవన్నీ క్లోజ్ చేసేసి, ఇంకా ఎక్కువ బ్యాటరీ అనేది లైఫ్ వచ్చేటట్టు చూస్తది. వీటిలో బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ అని ఉంటది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అని, ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అన్నది ఉంటది. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మీకు ముందు సామ్‌సంగ్ ఫోన్స్‌లోను వీటిలోను చెప్పా కదా! అండ్ ఎంఐ ఫోన్స్‌లో అలాగే వీటిలో కూడా ఉంటదనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఫోన్ అనేది ఎట్టా ఛార్జ్ ఎక్కుతుందో కూడా చెప్తది. కరెక్ట్‌గా ఛార్జ్ అయ్యేటట్టు చేస్తది. లేదా మనకి ఇది వద్దనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. దీనివల్ల కూడా మన బ్యాటరీ బాగా లైఫ్ వస్తది. ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అని ఉంటది. దీన్ని వీలైనంత వరకు ఆన్‌లో పెట్టుకోండి. మనము వాడే దాన్ని బట్టి బ్యాటరీ అనేది ఎక్కువ రావాలా, తక్కువ రావాలా అనేది చూస్తది. ఇప్పుడు మనము బ్యాటరీ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో గురించి. యాపిల్ ఫోన్స్‌లో కూడా ఇలాగే ఉంటదనమాట సెట్టింగ్స్. కానీ కొద్దిగా మారుంటాయి. అవి మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేశారంటే బావుంటది. అండ్ ముఖ్యంగా ఎప్పుడు కానీ అది యాపిల్ కానీ, ఆండ్రాయిడ్ కానీ వాటిలో మాత్రము కొన్ని యాప్స్ మాత్రం ఎక్కువ పవర్ కన్సంప్షన్ చేస్తూ ఉంటాయి. అంటే పవర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి. ఆ యాప్స్‌ని మాత్రము క్లోజ్ చేయండి. వాటిలో మీకు ఫోర్స్ స్టాప్ అని ఉంటది. లేదా ఫోర్స్ షట్ డౌన్ అని ఉంటది. అయి నొక్కండి. ఇవి నొక్కారంటే యాప్ పూర్తిగా క్లోజ్ అయిపోతది. అలాంటి యాప్స్ మాత్రము. కొన్ని వాటిలో వచ్చి బ్లోట్‌వేర్ అనేవి ఉంటాయన్నమాట. బ్లోట్‌వేర్ అంటే ఆల్రెడీ కంపెనీ ఇన్‌స్టాల్ చేసేసిన యాప్స్. వాటిని మాత్రం వీలైనంత వరకు వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఇవి మన ఫోన్‌లో చేయాల్సినవి. ఇవి యాపిల్ వరకు అవసరం లేదు. యాపిల్‌లో మాత్రం ఈ ఇష్యూ ఉండదు. యాపిల్‌లో కానీ, సామ్‌సంగ్‌లో అదే చైనా ఫోన్స్‌లో అయితే కొద్దిగా ఈ ప్రాబ్లమ్ ఉందనమాట. సో, ఇది చేసుకోండి. ఇది పూర్తిగా మీకు బ్యాటరీ లైఫ్ బాగొస్తది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది తప్పకుండా పాటించండి. 1 రాత్రి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఛార్జ్ పెట్టద్దు. ఎందుకంటే రాత్రి మాత్రము చాలామంది ఏసీలు వాడుతూ ఉంటారు మీ ప్రదేశాల్లో. ఒక్కొక్కసారి ఇలా కొద్దిగా ఏంటంటే కరెంట్ ఫ్లక్చుయేషన్ జరుగుతాయి ఈ రాత్ర. చాలా వరకు కొన్ని ప్రదేశాల్లో కరెంట్ కూడా తీస్తారు. అందుకని ఈ కరెంట్ ఫ్లక్చుయేషన్ జరిగేటప్పుడు మీకు ఛార్జర్ అనేది పోతదనమాట ఫస్టు. దాని తర్వాత మొబైల్ పోయేది. మనకి ఫస్ట్ ఛార్జర్ పోయినాక ఏమంటారంటే మన మొబైల్ బాగానే ఉంది కదా అనుకునేసి పక్కన పెట్టేస్తాము. కానీ అదే ఛార్జర్ కానీ మళ్ళీ రెండోసారి వాడితే మొబైల్ కూడా పోతది. అందుకని ఒకవేళ కానీ ఈ పవర్ ఫ్లక్చుయేషన్‌లో ఛార్జర్ కానీ పోయినా కానీ పవర్ ఫ్లక్చుయేషన్ అంటే ఏంటి? ఎక్కువ కరెంట్ వచ్చినా, తక్కువ కరెంట్ వచ్చినా. అర్థమైంది కదా మీకు?
ఆ టైంలో వాడద్దు ఫోన్ని. అండ్ రెండోది వచ్చే కొద్దికి ఎండాకాలంలో కానీ వేడి ప్రదేశాల్లో మాత్రము ఫోన్ని వాడద్దు. ఎండాకాలంలో అంటే ఎండ బాగున్నాక, ఎండలో బాగా తిరిగినాక ఫోన్ బాగా హీట్ ఎక్కేస్తుంది అనమాట. ఆ టైంలో మాత్రము గేమ్లు ఆడటం కానీ, ఇంకా కెమెరాలో వీడియోలు తీయటం కానీ, అవి 4K వీడియోలు కానీ ఇలాంటివి తీసుకున్నారంటే ఇంకా మొబైల్ హీట్ ఎక్కి పేలే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది ఏ ఫోన్ అయినా కానీ, మీరు యాపిల్ ఫోన్ ఎత్తినా యాపిల్ ఫోన్ పేలుతుంది, అది శాంసంగ్ S23 అల్ట్రా ఎత్తినా పేలుతుంది. అది మన చైనా ఫోన్ అని పాయింట్అవుట్ చేయాల్సిన లేదు. అదే బ్యాటరీ స్కోర్లు కూడా అలాగే జరుగుతాయి అన్నమాట. అందరు ఏమనుకుంటారంటే బ్యాటరీ స్కోర్లు పేలిని అంటారు, కానీ వాటికి ఏం కావు. వీటికంటే రెండింతలా బాగుంటాయి అన్నమాట సెక్యూరిటీ. వాటికి బ్యాటరీకి ఏం కాకుండా ఉండే వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు. సో మీరు భయపడక్కర్లేదు. బ్యాటరీ పేలుతున్నాయంటే ఇది కారణము. అండ్ ఇంకోటి, మొబైల్ మాత్రము వంట గదిలో చెప్పే కదా, వేడి ప్రదేశాల్లో అన్నీ, ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళు బాగా వేడిగా ఉన్న చోట, మంట వచ్చే చోట అక్కడ ఫోన్ని పెట్టకూడదు. పెట్టారంటే ఫోన్ మళ్ళీ ఇలాగే చెప్పే కదా, వేడి ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, కాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మనము ఈ కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, వంటలు చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా వేడి ఎక్కువ అయిపోతుంది, ఫోన్ కూడా బాగా హీట్ ఎక్కిపోయేసి ఒక టైంలో ఆ ఫోన్ తనంత రక్షించుకునే దానికి ఫోన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఇది. నా ఫోన్ ఆఫ్ అయిపోయింది ఎందుకు అంటే, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఫోన్ ఆగిపోతుంది తను రక్షించుకునేదానికి. మనం అది కూడా చూడకుండా అట్టాగే ఆ వేడిలో అట్టాగే చేసాం అనుకోండి, ఫోన్ ఆగిపోయినా కానీ ఒక పర్టికులర్ టైంలో బ్యాటరీ కాలుతుంది, పేలుతుంది. సో అందుకని జాగ్రత్త. అండ్ మూడో పాయింట్ అయితే కొద్దికి, ఎప్పుడు కానీ 100% బ్యాటరీ పెట్టకూడదు, 100% ఛార్జ్ వచ్చేటట్టు చేయకూడదు. మీకు అంతగా కావాలనుకుంటే 95% అంటే 95% ఛార్జ్ చేసుకోండి, లేదా 80% ఛార్జ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే బ్యాటరీకి లైఫ్ బాగొస్తుంది. అండ్ ఇంకొకటి, 4వ పాయింట్ వచ్చే కొద్దికి, 0కి అంటే పూర్తిగా బ్యాటరీ అయిపోయేంత వరకు వాడద్దు. 0 అయిపోయింది కదా అని మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలని చూడొద్దు. పెట్టుకోండి, కాదనట్లేదు, కానీ 0 అవ్వకూడదు. అంటే ఫోన్లో అట్లీస్ట్ 20% బ్యాటరీ అయినా ఉండాలి. అప్పుడు మీకు ఫోన్కి ఏ ఇబ్బంది ఉండదు, బ్యాటరీ కూడా బాగా కాలం వస్తుంది అనమాట. సరేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్లు తెలపండి. థ్యాంక్ యూ.